ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శుక్రవారము. లోపల ప్రవేశించి దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంత కృషి చేయుదము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. సహోదరులారా, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చియున్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనను తప్పిపోవుదరేమో అని మనము జాగరూకులమై ఉందము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును పదునైనది జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మజ్జ కలియు వరకును అది ఛేదించుకుని పోగలదు. మానవుల హృదయముల యందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. సువార్తను వింటిమి, వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇటొక శపథమనర్చితిని. వారు ఎన్నడును నా విశ్రమ స్థానమున ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయ్యున్నను. ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అటుల చెప్పెను. మరియు 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పియున్నట్లు, దేవుడు 7వ దినమున తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడును నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. కావున దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనలో ఏ ఒక్కడును అవిధేయుడైపోకుండా విశ్రాంతిలో ప్రవేశింప ప్రయత్నించుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగట కూడా జనులు కిక్కిరిసియుండిరి. యేసు వారికి వాక్యము బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయముతో తీసుకొని వచ్చిరి. కాని జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచేత వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేలా తలంచుచున్నారు? ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక లేచి నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకములు పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి
నీ పడకనెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను తీసుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూనూ చూడలేదు అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.